2024 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ 100% ఫలితాన్ని సాధించింది జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం సహా మరో 2 మంత్రి పదవులు సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎలాంటి పదవులు లేని జనసేన ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడం లేదట. గతంలో రోడ్లపై పోరాటాలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు రిలాక్స్ మోడ్లో ఉన్నారట. ఇంతకు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో జనసేన ఎమ్మెల్యేలు జనాల్లో ఎందుకు కనబడటం లేదు? ఎన్నికలకు ముందు భారీగా హామీలు గుప్పించిన నాయకులు ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేరు? కొన్నాళ్లుగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇవే ప్రశ్నలను ప్రజలు అడుగుతున్నారట. 2024 ఎన్నికల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా విజయం సాధించిన జనసేన కూటమి ప్రభుత్వంలో 3 మంత్రి పదవులను తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ప్రజల్లో మీడియాలో తరచుగా కనబడుతూనే ఉంటారు. కానీ మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం జనాలకు దూరమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పోరాడి ఉద్యమాలు చేసిన జనసేన నాయకులు ఎన్నికలలో గెలిచిన తర్వాత మాత్రం ముఖం చాటేశారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి ఎలాగైనా గద్దెనెక్కాలని భావించిన కూటమి పార్టీలు అనేక హామీలను ప్రజలకు ఇచ్చాయి. వీటిలో కొన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు, ఉద్యోగాలు, ఇతర మౌలిక వస్తువుల కల్పన కూటమి ప్రభుత్వంలో కూడా అనుకున్న విధంగా ముందుకు సాగటం లేదు. ఈ విషయాలపై ప్రశ్నించాలని ప్రజలు భావించినా అనేక మంది ఎమ్మెల్యేలు బయటకు రావటం లేదట. ముఖ్యంగా జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత రిలాక్స్ అయిపోయారనే టాక్ వినిపిస్తుంది. పార్టీ తరపున మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ లేదంటే నాదెండ్ల మనోహర్ ఉన్నారని, ఇక తామెందుకు అనే భ్రమలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన జనసేన నాయకులు ఇప్పుడు సైలెంట్ అవటం ప్రజలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట. ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో పోరాటాలు చేసిన జనసేన నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మారిన తరువాత ఎందుకు డీలా పడ్డారనే అనుమానాలు నెలకొన్నాయి. కొంతమంది మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారనే చర్చ జరుగుతుండగా, ఇంకొందరు మాత్రం ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది కదా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతా తానై పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే ఎంతకాలం పవన్ చరిష్మాపై పార్టీ నడుస్తుందని, స్థానిక ఎమ్మెల్యేలు పనిచేయకపోతే ఇక పార్టీ ఎలా బయటపడుతుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారు. అలాగే ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఈ విషయంలో వెనుకబడే ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటూ ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా పంపారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందితే వారిని సున్నితంగానే మందలిస్తున్నారు. అయితే జనసేనలో మాత్రం ఇలాంటి ప్రక్రియ ఏమీ జరగటం లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో తరచూ భేటీ అవుతున్నా వారి మైనస్లు పసిగట్టే హెచ్చరికలు మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వలేకపోతున్నారట. కనీసం ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే సర్వేలు కూడా ఏమీ చేయటం లేదని, అందుకే ఆయా ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
ఎన్నికల అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. గెలిచిన 11 మందిలో ఒక్క జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ జనాలతో టచ్లో లేరట. అడపాదడపా కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో పని చేయటం లేదట. వాళ్ళంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మరి అధికారంలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలోనే చర్చ జరుగుతుందట. మరోవైపు బీజేపీ తరపు గెలిచిన వారు కూడా దాదాపు ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎన్నికల ముందు ప్రజల్లో తిరిగిన జనసేన బీజేపీ నాయకులు ఇప్పుడు కంటికి కనిపించడం లేదని ప్రజలే ఆరోపిస్తున్నారు. ఎన్నికలు రావటానికి ఇంకా చాలా సమయం ఉందని నిర్లక్ష్యంగా ఉంటే వైసీపీకి పట్టిన గతే జనసేన బీజేపీలకు పడుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సమయం ఉండగానే ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని, ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ వారితో కలిసి ఉంటే వాళ్లే తిరిగి అందలం ఎక్కిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలు పరిష్కరించాలని అంటున్నారు. మరి జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజల కోరికను తీరుస్తారా లేదా తమ ధోరణిలోనే తాము వెళ్లిపోతారా అనేది చూడాలి.